అందరికీ నమస్తే నల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు? అందరు మంచుకున్నారా? నేనైతే మంచుకున్నానుల్లా. ఇలా పొద్దుటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లైనా ఏం కథ అన్నీ ఒక మలక అరుచుకొని వద్దాం. అరుచుకొని వచ్చే ముందుగల్లా ఎంఆర్ మీడియా తెలంగాణ చూస్తూలే వాళ్ళని ఉంటే ఎంఆర్ మీడియా తెలంగాణకు ఒక లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చలో పాండ్రి ఆలస్యం ఎందుకు మరి. ఇలా పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లైనా ఏం కథ అనేది అన్నీ ఓ మలక అరుచుకొని వద్దాం. రైట్. ఒకసారి చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్కు మొండిచేయి చూపెట్టింది. ఎందుకు మొండిచేయి చూపెట్టింది? ఏం కదా, అయ్యో పెద్దన్నానే పిలుస్తాడు కదా, పెద్దన్నానే పిలిచిన ఆయననే ఇలా మొండిచేయి చూపెట్టిందంటే హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులు ఏవైతే ఉన్నాయో ఆ మెట్రో విస్తరణకు మొండిచేయి చూపెట్టింది. ఇక్కడికంటే 8 రెట్లు పూణేకేమో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూణే కంటే 8 రెట్లు ఎక్కువగా ప్రయాణం చేస్తారు హైదరాబాద్ మెట్రోలో. ఈ హైదరాబాద్ మెట్రోలో ఇప్పుడు ఈ మెట్రోలు కానీ లేకపోతే ఫ్లైఓవర్లు కానీ బ్రిడ్జీలు కానీ తీసుకొచ్చేది ఎందుకు? ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేయడానికే కదా. మరి పూణే కంటే 8 రెట్లు ఎక్కువగా ప్రయాణించే హైదరాబాద్ మహానగరానికి ఇలా మొండిచేయి ఎందుకు చూపెట్టింది మెట్రో విస్తరణలో అనేది ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మీద ఎప్పటికీ సవితి తల్లి పాయిరమే చూపెట్టుకుంటూ పోయింది. ఎప్పటికీ సవితి తల్లి ప్రేమని చూపెట్టుకుంటూ పోయింది. పోయిన 10 ఏళ్ళు గదే చూసినాం. ఇప్పుడైనా మరి రేవంత్ రెడ్డి గారు బడే బాయి చోటే బాయి అంటున్నారు కదా. మరి ఇప్పుడన్నా ఈ బడే బాయి చోటే బాయి బంధాన్ని యాది పెట్టుకొని పాపము నరేంద్ర మోడీ ఏమైనా తెలంగాణ ప్రజల మీద వరాల జల్లులు కులిపిస్తారేమో, తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ మొండిచేయి ఇచ్చుకుంటూ వేయండు. ఇప్పుడైనా తెలంగాణ ప్రజలకు అన్ని విధాలా అన్ని రకాలుగా ఆసరవుకుంటా తెలంగాణ రాష్ట్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో నిధులు సమకూర్చడంలో అని అనుకున్నాం. కానీ ఇలా మెట్రో విస్తరణ పనులు ఏవైతే ఉన్నాయో ఆ మెట్రో విస్తరణ పనులకు కేంద్రము మొండిచేయి చూపెట్టింది. ఏం లేదు బాబు, ఇక మీకు ఇచ్చేది ఏమీ లేదు అన్నట్లే పెద్ద గాడిద గుడ్డ ఊపెట్టింది అని చెప్పేసి వార్తలు వైరల్ అవుతా ఉన్నాయి. ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళు భుజాల మీద గాడిద గుడ్డ వేసుకొని రాష్ట్రానికి కేంద్రము గాడిద గుడ్డ ఇచ్చింది అని చెప్పేసి ఏదైతే చెప్పిర్రో ఆ గాడిద గుడ్డే ఇచ్చిందో ఒకసారి గాడిద గుడ్డ అంశం ఏందో ఒకసారి మనం చదువుకుందాం. ఈ మెట్రో రైలు గురించి ఒకసారి చదువుకుందాము. మొత్తం మీద గాడిద గుడ్డ ఇచ్చింది. రైట్. గాడిద గుడ్డి ఇచ్చిన బడేబాయ్ హైదరాబాద్ 2వ దశ మెట్రో విస్తరణ ప్రాజెక్టు ప్రతిపాదనలు పక్కకు పెట్టిన కేంద్రం డిపిఆర్ను కేంద్రానికి సమర్పించి 8 నెలలు గడుస్తున్న స్పందన మాత్రం కరువు. పూణే మెట్రో 2వ దశను చేపట్టేందుకు కేంద్రం పచ్చజెండా. పూణే కంటే 8 రెట్ల మంది ప్రయాణించే హైదరాబాద్ మెట్రో విస్తరణకు మొండిచేయి. మెట్రో విస్తరణ ప్రాజెక్టుపై పల్లెత్తు మాట కూడా మాట్లాడని బీజేపీ ఎంపీలు. తెలంగాణ ప్రజలు బీజేపీ ఎంపీలను గెలిపిస్తున్నా ప్రత్యేకంగా పైసా కూడా ఇవ్వని మోదీపై పోరాటానికి వెనుకడుగు వేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీలు. ఇక భారతీయ జనతా పార్టీ ఏదైతే జాతీయ పార్టీల ఎంపీలను గెలిపించినా రాష్ట్రానికి పైసా తీసుకురావట్లేదని మండిపడుతున్న ప్రజలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు రూపాయి కూడా తీసుకొచ్చిన పాపాన ఓతలేరు. అటు కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ఉన్నారు, బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, ఎంఐఎం నుంచి ఒకళ్ళు ఉన్నారు. కానీ రూపాయి కూడా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి నిధులు పట్టుకొచ్చిన పాపాన ఓతలేరు. అటు ఈ ఎంపీలు ఏంటంటే కేంద్ర సహాయక మంత్రులు కూడా ఉన్నారు. మరి ఆ సహాయక మంత్రులు ఏం చేస్తారు? వచ్చినప్పుడు చెప్పులు మోయడం, కేంద్ర నాయకుల చెప్పులు మోయడం, లేకపోతే థర్మస్ ఫ్లాస్కు సంకలలో పెట్టుకొని తిరగడం, గివే పనులు చేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి రూపాయి ఆమ్దాని లేదు, గడియ రికాం లేదు, గవ్వ రాకడ లేదన్నట్లు అయిపోయింది బీజేపీ నాయకుల పరిస్థితి. ఎప్పుడు కేంద్రాన్ని అడుగులొచ్చడే ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కొట్లాడదాం, పోరాటం చేద్దాం, ఏమైనా నిధులు పట్టుకొద్దాం, మన ప్రభుత్వమే ఉన్నది కదా కేంద్రంలో, మన రాష్ట్రానికి నిధుల కోసం ఏమైనా కొట్లాడదామన్న పాపాన పోతలేరు. ఇక నిధుల కోసం ఏమైనా కొట్లాడదామన్న అనిపోతే మీరు మా పార్టీ అయి ఉండి మమ్మల్ని ఎట్లా ప్రశ్నిస్తారు అని చెప్పేసి అక్కడ సురుకులు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. అందుకనే బీజేపీ నాయకులు బీజేపీ ఎంపీలు సపోర్ట్ చేస్తలేరు. ఇక కాంగ్రెస్ ఎంపీలు అయితే అంతకు మించి సపోర్ట్ చేస్తలేరు. 8 మంది బీజేపీ నుంచి 8 మంది కాంగ్రెస్ నుంచి గెలిపిస్తే ఇలా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది ఏందయ్యా అంటే పెద్ద గుండు సున్నా. ఈ గుండు సున్నాతో పాటు ఈ మెట్రో విస్తరణ ఏదైతే 2వ దశ మెట్రో విస్తరణ ఇప్పటికే అలైన్మెంట్ మార్చుకొని కూర్చున్నది రాష్ట్ర సర్కారు. ఈ 2వ దశ మెట్రో విస్తరణ ఏదైతే ఉన్నదో ఆ మెట్రో విస్తరణకు పూణేకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ డిపిఆర్ పంపించి 8 నెలలు గడుస్తున్నా కూడా దాని మీద స్పందించిన పాపాన పోలేదు కేంద్ర సర్కార్. మరేమన్నంటే ఆ ఎంపీలతోని ఈ ఎంపీలతోని అపాయింట్మెంట్లు కల్పించుకుంటారు. అభివృద్ధి కార్యక్రమాల మీద రేవంత్ రెడ్డి మోడీని కలిసిండంటారు, కేంద్ర మంత్రులను కలిసిండని అంటారు. మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు అక్కడే ఆగిపోతున్నాయి అయితే సమజైతలేదు.
సమజ్మేనే అయ్యా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక మరి పోయినప్పుడల్లా అభివృద్ధి పనులు అభివృద్ధి కార్యక్రమాలు అన్నప్పుడు మరి పోయి వచ్చినాక ఒక నెల రోజులకని అభివృద్ధి పనులు అభివృద్ధి కార్యక్రమాల మీద మోడీ ఏమైనా మాట్లాడాలి కదా, కేంద్రం నుంచి ఏమైనా ముచ్చట్లు వినబడాలి కదా, కేంద్రం ఏమైనా సహకారం అందియాలి కదా అని చెప్పేసి మాట్లాడాలి. కానీ కనీసం ఏది లేదు. హైదరాబాద్ మెట్రో రెండో విస్తరణ ఏదైతే ఉన్నదో దాని మీద నిమ్మకు నీరెత్తినట్టు దునపోతు మీద వాన పడ్డట్టున్నది కేంద్రం. దానికి తగ్గట్టు కేంద్రానికి తగ్గట్టు ఇక్కడ బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ నాయకులు అట్లనే ఉన్నారు. మోడీ మీద పోరాటానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు వెనకడిగేస్తూ ఉన్నారు. ఇటు బీజేపీ ఎంపీలు కూడా పల్లెత్తు మాట అంటలేరు, నోరు తెలుస్తలేరు. వాళ్ళు ఏమంటారు, పిన్ డ్రాప్ సైలెన్స్ విధానాన్ని పాటిస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా గెలిపించారు 8 మంది ఎంపీలని అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఇలా నెత్తినోరు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రానికి. పెద్ద గాడిద కూడా ఇచ్చిరు, ఏమీ లేదు వాళ్ళ అందులో. రైట్గా మొన్నటిదాకా రేవంత్ రెడ్డికి హెచ్సి భూముల విషయంలో ఒక బీజేపీ ఎంపీ సహకారం అందించారు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిండ్రు. బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చాలామంది చెప్పిర్రు. అయితే ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎంపీ పోయినప్పుడల్లా రేవంత్ రెడ్డికి మోడీ అపాయింట్మెంట్ ఇప్పిస్తున్నారు అని చెప్పేసి ముచ్చట్లు బయటకు వచ్చినాయి. అయితే ఇలా కొండా విశ్వేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డిని ఏమని పొగుడతాడంటే ఒక ఐకాన్ లెక్కనట. రేవంత్ రెడ్డి ఒక ఐకాన్ లెక్కనట. యూత్కు ఒక ఐకాన్ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అని చెప్పేసి. ఏ విధంగా ఐకాను? బుద్ధి మాటలు కాకుండా బూతులు నేర్పించట్ల ఐకానా? సబ్జెక్టు కాకుండా వేరే ముచ్చట్లు మాట్లాడట్ల ఐకానా? యూత్కి ఏ విధంగా ఐకాన్ లెక్క నిలిచిండు మరి బీజేపీ నాయకులు చెప్పాలి, ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు యూత్కి ఒక ఐకాన్ లెక్క ఏ విధంగా నిలిచిండ్రు అనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా ఐకాన్గా నిలిచిండ్రు, యూత్కి ఏ విధంగా ఆదర్శంగా నిలిచిండ్రు, రెచ్చగొట్టు రాజకీయాలు చేసుట్లా నిలిచిండ్రా, రాజకీయాలే పాలన అని చెప్పేసి తెలంగాణ ప్రజలను నమ్మించుట్లా యూత్కు ఐకాన్గా నిలిచిండ్రా, 6 గ్యారంటీలు ఇచ్చి ఎగబెట్టుట్లా యూత్కు ఐకాన్గా నిలిచిండ్రా, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో, యూత్ అంటే నిరుద్యోగ యువత కూడా వస్తుంది దాంట్లో, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు ఇస్తామని చెప్పేసి వాళ్ళని మోసం చేసి మభ్యపెట్టి ఓట్లు బొచ్చలల్లో రాల్పించుకున్నట్లు ఐకాన్గా నిలిచిండ్రా. ఏ విధంగా ఐకాన్గా నిలిచిండ్రు అనేది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పాలి. బీజేపీ ఎంపీ ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి వినాలి. For him, the cool thing is football, soccer. So that's one more icon మీ ముఖ్యమంత్రి గారు. రైట్, ఆయన ఏమీ తాగరంట రేవంత్ రెడ్డి గారు. ఇక మరి ఆయన ఏం తాగారో మనకైతే తెలియదు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చూసినాడే చెప్తాండ్రు. రేవంత్ రెడ్డి గారు అయితే సరే వ్యక్తిగత జీవితాలకు ఏం అలవాట్లు ఉన్నాయి, ఏం తాగుతారో అనేది మేము మాట్లాడము, మనకు అవసరం లేదు కూడా. మొత్తం మీద యూత్కు ఐకాన్గా నిలుస్తారంట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంతకంటే డేంజర్ పదాలను యూత్లో నింపుతా ఉన్నాడు. అంతకంటే డేంజర్గా, ఒక డ్రగ్స్ కంటే డేంజర్గా యువతను రెచ్చగొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మాకు ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ అని చెప్పేసి చెప్పుకొని తిరిగేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను గొడవలకు, లొల్లులకు, కొట్లాటలకు దిగేటట్టు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. రైట్, కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే ఆకాశానికి ఎత్తిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. రైట్, ఇక ఆ వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు కదా, యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఈ ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణలో కాలేజీల ముందు ఉండే కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి. మరి ఈ ముచ్చట రేవంత్ రెడ్డి గారికి ఎట్లా తెలిసింది అంటే, కొన్ని పాఠశాలల ముందు కిరాణా షాపులు ఉండే, ఆ కిరాణా షాపులల్లో చాక్లెట్ అంటే డ్రగ్స్ చాక్లెట్ రూపంలో తయారు చేసి అమ్మిన సిచ్యువేషన్లు వార్తలు మనం చూసినాము. ఏకంగా కాలేజీల ముంగట ఉండే కిరాణా షాపులలోనే గంజాయి అమ్ముతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు. మరి ఆ గంజాయి అమ్ముతున్న వాటి మీద ఉక్కుపాదం ఎప్పుడు మోపుతారు, గంజాయి రహిత సమాజంగా ఎప్పుడు మారుస్తారు అనేది చూడాలి. నెరి అధ్వానంగా గల్లీలల్లా, వీధులల్లా, పోరగాన్లు, సందుల పొంట ఇట్లా కొడతారల్లా, చిన్న పేపర్ తెచ్చుకుంటారు. మళ్ళీ ఏమన్నా అంటే రిటర్న్ మరి ఏం చేసేది తెలియదు.
మొన్న ముగ్గురు నలుగురు పోరగాళ్ళు ఒక దగ్గర కూర్చొని మత్తు ఇంజక్షన్లు ఎక్కించుకుంటాన్రు, గంజాయి ఇంజక్షన్లు ఎక్కించుకుంటాన్రు. మరి ఈ మత్తు పదార్థాల మీద గంజాయి మీద ఎప్పుడు ఉక్కుపాదం మోపుతారు? ఎప్పుడు ఉక్కుపాదం మోపుతారు చెప్పాలి కదా. ఇప్పుడు కాలేజీల ముంగట ఉండే కిరాణా షాపులలో అడ్డగోలుగా అమ్ముతా ఉన్నారు, గంజాయి మత్తు పదార్థాలు అమ్ముతున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపణ చేసిరు. ఈ ఆరోపణల వాస్తవం ఏంది అని చెప్పేసి పోలీసులు దొరకబట్టాల్సిన అవసరం ఉంటుంది, పోలీసులు ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద బాధ్యతని అప్పచెప్పిండని అనుకోవాలి. మొత్తం మీద ఇక ఈ మరి వీటి మీద ఎప్పుడు ఉక్కుపాదం ఏమన్నారు? అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం, అన్ని బంద్ చేస్తామని అన్నారు. కొత్తగా వైన్స్లకు టెండర్లు పిలుస్తూ ఉన్నారు, కొత్తగా 100 బెల్ట్ షాపులకు టెండర్లు పిలుస్తూ ఉన్నారు. దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్లకు ఒక బార్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బెల్ట్ షాపులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళట గంజాయి రైత సమస్యని చేస్తూ ఉన్నారట, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతారట. ఏ విధంగా ఉక్కుపాదం మోపుతారు అనేది అయితే నాకైతే తెలియదు. కానీ ఇట్లా గంజాయి బ్యాచ్గాళ్ళు అయితే పెరిగిపోతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు. వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా రేవంత్ రెడ్డి సర్కారు మీద ఉన్నది. రైట్, మహాలక్ష్మి పథకం కింద 3 గ్యారంటీలు పెట్టిండ్రు. ఒకటి ఫ్రీ బస్సు, రెండోది 500 రూపాయలకు గ్యాస్ బుడ్డి, మూడోది 2500 ప్రతి మహిళ ఖాతాలో. 18 సంవత్సరాల పై నిండిన మహిళ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో అత్తుండని కోడలు ఉండని ఎవరికైనా 2500 రూపాయలు. సరే, 500 రూపాయలకే గ్యాస్ బుడ్డి చేస్తామని అన్నారు. ఈ 500కే గ్యాస్ బుడ్డి చేస్తే సంవత్సరానికి 3 ఇస్తామని అదొక లిటికేషన్ పెట్టింది. సరే, ఈ 3 అయితే 3 500కి ఇస్తారేమో అని చెప్పేసి అనుకుంటే 500లకు కాదు, చాలా రోజుల తర్వాత 1000 రూపాయలు కట్టాల్సిన 1000 రూపాయలు కడితేనే దాంట్లో సబ్సిడీ కింద బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయి అని చెప్పిండ్రు. అవి జమ అయ్యేటోళ్ళకి అయినాయి, కానోళ్ళకి కాలేవు. 50% మందికి కూడా ఆ సబ్సిడీ కింద పైసలు జమ కాలే. ఇప్పుడు మొన్న మనం చూసినాం ఫ్రీ బస్సు పథకం అంట పెట్టిండ్రు. ఈ ఫ్రీ బస్సులో ఇలా ఒక జాగలో చూసినాము మనం, నల్లగొండ అనుకుంటారు నాకు తెలిసి, ఆధార్ కార్డు అప్డేట్ కాలేదని చెప్పేసి పిల్ల తల్లిని, పెద్ద ఆపరేషన్ అయిన ఆమెను, జ్వరం వచ్చిన వాళ్ళను ముగ్గురిని ఆ కండక్టరు ఆ డ్రైవరు రోడ్డు మీద, నడి రోడ్డు మీద నిర్మానుష్యంగా ఉన్నది. అదంతా హైవే మీద వెహికల్స్ పోతా ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. అక్కడ దగ్గరలో బస్ స్టాండ్ కూడా ఏది లేనట్టు కనపడతా ఉన్నది, స్టాపులు కూడా ఎక్కడ లేవు. ఆ రోడ్డు మీద పిల్లతల్లిని చూస్తే కనీసం జాలనిపించలేదా? ఆధార్ కార్డు ఏ విధంగా అప్డేట్ కాలేదు అంటే ఇక్కడ అడ్రస్ లేదా, లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ కాలేదా, లేకపోతే అత్తగారిల్లు అప్డేట్ కాలేదా, అవ్వగారిల్లు అప్డేట్ కాలేదా? ఏ విధంగా అప్డేట్ కాలేదని ఇలా వాళ్ళను ఆ ముగ్గురిని రోడ్డు మీద దించిపోయినరు ఆ కండక్టర్, ఆ డ్రైవర్. ఇంత దారుణం ఉంటుందా? అదే ఆ ప్లేస్లో మీ భార్య పిల్లలు ఉంటే, లేకపోతే అదే ప్లేస్లో మీ అక్కనో మీ చెల్లెనో ఉంటే అట్లనే చేస్తారా? ఇలా అదే సిచ్యువేషన్ మీ వాళ్ళకి, మీ ఇంట్లోకి ఎదురైందంటే ఈ ఆర్టీసీ డ్రైవర్ల, కండక్టర్ల మీద ఒక జాలి, దయా, సానుభూతి ఏర్పడ్డది తెలంగాణ ప్రజానికానికి అందరికీ. కానీ కొంతమంది ఇట్లాంటి వాళ్ళు చేయబట్టి నిజంగా అసలు ప్రేమతోని పాయిరంగా మాట్లాడేటోళ్ళకు కనీసము విలువ ఇవ్వకుండా అయిపోతా ఉన్నది సమాజం గిసొంటోళ్ళు చేయబట్టి. ఏ విధంగా అప్డేట్ కాలేదు, ఆధార్ కార్డు నెంబర్ ఉండే అది తెలంగాణ రాష్ట్రానికి చెందింది అయితే సరిపోతుంది. ఇక అప్డేట్ అనేది వెనకసీరి చేసుకుంటారు. అప్డేట్ అయినప్పటికీ కూడా గదే నెంబర్ ఉంటుంది కదా. ఏ విధంగా అప్డేట్ కాలేదని ఇలా రోడ్డు మీద దించిపోయినావు, లేకపోతే పైసలు కట్టమని ఉంటివి. ఇక పైసలు కట్టమంటే అది ఇంతలోలి, కానీ నువ్వు అప్డేట్ కాలేదని ఏ విధంగా దించిపోతావు? ఇక అప్పట్లో ఫ్రీ బస్సు రద్దు చేస్తారని చెప్పినా, ఫ్రీ బస్సు రద్దు అంటే ఈ బస్సు ఛార్జీలు ఏవైతే ఉంటాయో ఆ బస్సు ఛార్జీలు పెంచుకుంటా పాపం ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త చెప్పినా, ఈ బస్సు ఛార్జీలు తొందరలో పెంచుతారు, 20% పెంచుతారని ముచ్చట్లు అయితే తినబడతా ఉన్నాయి. మరి ఎంత పెంచుతారు ఏం కథ తెలియదు. రైట్, ఇక వచ్చిన వాటిలలో 200 లోపు యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు. వచ్చిన వాళ్ళకి అత్తాంది, లేకపోతే లేదు. గీడబట్టి గాడిదాకపోతేనే 20 మంది వెళ్తారు ఫ్రీ కరెంటు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు రానోళ్ళు 20 మంది వెళ్తారు. వాళ్ళ తక్కువేం వెళ్ళరు, గీడికి వెళ్ళి మా అంటే 100 మీటర్ల దూరం నడిస్తేనే 20 మంది వెళ్తారు. ఏమాయ ఫ్రీ కరెంటు రాలేదు, ఏమాయ రేషన్ కార్డు రాలేవు, ఏమాయ హామీలు అమలు కాలేవు, ఏమాయ కళ్యాణ లక్ష్మి చెక్కులు రాలేదు, గిదే కథ ఉంటుంది కింద గల్లీలో దిగుతే. రైట్, మొత్తం మీద ఈ గ్యాస్ బుడ్డి అని చెప్పేసి 500 రూపాయలకు గ్యాస్ బుడ్డి ఇస్తా అన్నారు. ఈ 500 రూపాయలకు గ్యాస్ బుడ్డి ఇస్తారు కదా అని చెప్పేసి ఆశపడి ఓట్లు ఎత్తే ఇలా మహిళలకు 2500 రూపాయలు ఇచ్చులేదు, ఆ గ్యాస్ బుడ్డి 500 రూపాయలకి ఇచ్చులేదు. ఆ సబ్సిడీ వచ్చినాక, అధికారంలోకి వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక 3 నెలలు పడ్డాయట పడ్డోళ్ళకి. అది కూడా పడనోళ్ళకు మొత్తమే వల్లేదట, ఒక 3 నెలలు పడ్డాయట గంతే. ఇక మొత్తం మీద ఎవరికి పడతలేవట, ఎక్కడ పోయినా మహిళలు నిలదీస్తూ ఉన్నారు. దీన్ని కూడా అటకెక్కిచ్చే
మంగళం వాడే అంటే దళిత బంధుకు అటుకెక్కిచ్చిరు, నిరుద్యోగ భృతికి అటుకెక్కిచ్చిరు, 500 రూపాయల బోనస్ అటుకెక్కిచ్చిరు. ఇప్పుడు ఇంకో పథకానికి మంగళం వాడుతూ ఉన్నది రాష్ట్ర సర్కార్. ఆ మంగళం వాడే పథకం ఏందయ్యా అంటే 900 పెట్టి గ్యాస్ కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు, గృహిణులు రాయితీ పైసల కోసం ఎవరిని సంప్రదించాలో అర్థం కావట్లేదని ఆవేదన. మొదటి 3 నెలలు తప్ప ఇంకెప్పుడు పడతలేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మహిళలందరూ. గ్యాస్ బుడ్డికి సంబంధించి ఇగో ఈ వార్త అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక గ్యాస్ బుడ్డిని కొనసాగించేటట్టు కనబడతలేదు. గ్యాస్ బుడ్డిని అయితే కొనసాగించరు నాకు తెలిసి. పడ్డ ఖాతాలలో పడ్డాయట 3 నెలలు, పడని ఖాతాలో వల్లేదట. ఒకవేళ ఫ్రీగా ఇస్తే మాత్రం సంవత్సరానికి 5 బుడ్డీలే ఇస్తాము, 3 బుడ్డీలే. ఇంకా అంటే దాదాపు ఒక 4-5 ఇంట్లో ఉన్న ఇంట్లో 2 నెలలు వస్తుంది. ఒక బుడ్డి 2 నెలలు వస్తుంది. ఒక 6 బుడ్డీలైనా కావాలి కంపల్సరీ. ఇక ఒక్కరికి 1 నెల పడిచేది ఉంటుంది. మొత్తం మీద ఈ సబ్సిడీ కింద 6 గ్యారంటీలల్లా ఇది ఇస్తామని చెప్పిండ్రు, ఇయ్యలేరు. ఆ ఫ్రీ బస్ కథ అట్లున్నది, 200 యూనిట్ల కరెంటు ముచ్చట ఇట్లున్నది. గృహజ్యోతి పథకం కింద మిగతా 6 గ్యారెంటీల ముచ్చట అసలుకే కథ లేదు, దాని ముచ్చట్లేదు, దాని లెక్కలేదు. ఇప్పుడు గ్యాస్ బుడ్డి కింద 500 రూపాయల సబ్సిడీ అంటే 900 కడితే 400 రూపాయల సబ్సిడీ అని అన్నారు. ఆ సబ్సిడీ కథ కంచికే చేరింది. ఇక అయిపోయింది. ఎక్కడ పోయినా ప్రజలు నిలదీస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 6 గ్యారెంటీల గురించి నిలదీస్తూ ఉన్నారు. రైట్. మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిండ్రు. ఏ విధంగా షాక్ ఇచ్చిరంటే హెచ్సియు భూముల వివాదం అంతా ఇంత కాదు, ఎంత పెద్ద ఎత్తున నడిచిందో మనందరికీ ఎరికే. ఈ హెచ్సియు భూముల వివాదంలో దాదాపు అసలు నిజాలు దాచి నిజాలు బయట పెట్టకుండా అసలు వాటిని తాకట్టు పెట్టి తనఖా పెట్టి హెచ్సియు భూములకు సంబంధించిన హెచ్సియు ల్యాండ్స్ను తనఖా పెట్టి దాదాపు మధ్యవర్తికి 169 కోట్ల రూపాయలు లంచం పోసి, బ్రోకర్కు 169 కోట్ల రూపాయలు లంచం పోసి 10,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నారు హెచ్సియు భూముల వివాదంలో, హెచ్సియు భూముల విషయంలో. రైట్. మాజీ మంత్రి హరీష్ రావు ఈ అంశం మీద సెబీకి ఫిర్యాదు చేసిండ్రు. పూర్తి ఆధారాలతోని, పక్కా ఆధారాలతోని సెబీకి ఫిర్యాదు చేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. అన్ని వివరాలు పెట్టిండ్రు. ఈ సెబీ కింద దాదాపు ఒక 7 అంశాలను పొందుపరిచిండ్రు, 7 సెక్షన్లను పొందుపరిచిండ్రు, 7 అంశాలను పొందుపరిచిండ్రు. ఈ 7 అంశాలు ఏంటి అనేది నేను చదువుతా. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై సెబీకి ఫిర్యాదు చేసిన హరీష్ రావు వాస్తవాలు దాచిపెట్టి నిబంధనలను ఉల్లంఘిస్తూ కంచగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రుణాలను సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమంటూ సెబీ చైర్మన్కు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. పూర్తి వివరాలు ఆధారాలతో సెబీకి లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెబీ నిబంధనలను ఉల్లంఘించిందంటూ హరీష్ రావు లేఖలో పేర్కొన్న చట్టాలు. రైట్. ఇక ఈ చట్టాలు ఏ విధంగా ఉన్నాయనేది ఫస్ట్ చూస్తున్నాము. 2023 ప్రకారము భౌతిక వాస్తవాలను తప్పుగా చూపడం, మోసపూరితంగా దాచిపెట్టడం నేరం. ప్రొహిబిషన్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ అండ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి రెగ్యులేషన్స్ 2023 ప్రకారము భౌతిక వాస్తవాలను తప్పుగా చూపడం, మోసపూరితంగా దాచిపెట్టడం. కనబడుతున్న వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చెట్లు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అంటే ఒప్పుకోలే. కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, కొన్ని గుంట నక్కలు అక్కడ చేరి లొల్లి చేస్తూ ఉన్నాయి. అక్కడ పులులు లేవు, జింకలు లేవు, నెమలు లేవు, మూగజీవాలు లేవు అని చెప్పేసి వితండ వాదన చేసిండు. తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలు వేసింది. నెంబర్ 2 ఏమున్నదంటే ఇష్యూస్ అండ్ లిస్టింగ్ ఆఫ్ నాన్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్ రెగ్యులేషన్స్ 2021 ప్రకారము తెలంగాణ ప్రభుత్వం తప్పుడు నివేదికలు చూపుతూ సెబీని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది అని చెప్పేసి. ఇక సెబీ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి రెగ్యులేషన్స్ 2015 ప్రకారము కంపెనీల నిర్మాణాల మార్పులను, ఆర్థిక వివరాలను తప్పకుండా వెల్లడించాల్సిన బాధ్యత ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, టీజీఐఐసి వెల్లడించలేదు, ఈ అంశాలన్నీ వెల్లడించలేదు. ఇక ఇంకా 4th అంశం వచ్చేసి మర్చెంట్ బ్యాంకర్స్ రెగ్యులేషన్స్ 1992 ప్రకారము మధ్యవర్తులు తగిన జాగ్రత్తలు తీసుకొని నిజాలను వెల్లడించకపోవడం. మొత్తం మీద హెచ్సియు భూముల వివాదంలో అన్ని ముచ్చట్లను దాచిపెట్టింది రాష్ట్ర సర్కార్. వాళ్ళ అప్పులు తెచ్చుకోవాలి, ఆ భూములను తనఖా పెట్టాలి, తర్వాత దాన్ని కాంక్రీట్ జంగల్గా మార్వాలి. దాదాపు అన్ని ఎకరాల అడవులను కాంక్రీట్ జంగల్గా మార్వాలి. ఇక దీని మీద సుప్రీంకోర్టు ధర్మాసనం అంతకుమంది ముందుగానే మొట్టికాయలు వేసింది.
చాలా అంశాలను తెర మీదకి తీసుకొచ్చింది. మీరు 100 ఎకరాల అడవులను ఏ విధంగా పునరుద్ధరిస్తారో చెప్పాలి, లేకపోతే తాత్కాలిక జైలు హెచ్సియు అడవులలోనే కట్టి అందులోనే మేము ఉంచుతాం, జాగ్రత్త బిడ్డ తస్మాత్ అని చెప్పేసి సిఎస్కు కానీ అందరికీ రాష్ట్ర సర్కారుకు కానీ 9 అధికారులు మొత్తము డజన్ మంది ఉండే. ఆ డజన్ మందిలో సిఎస్తో కలిపి అర డజన్ మంది అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తర్వాత దీంట్లో ఉన్న తప్పులను ఎత్తి చూపెడుతూ గివి ఉల్లంఘన చేసిర్రు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు సెబీ చైర్మన్కు ఫిర్యాదు చేసిండ్రు. ఇంకొకటి 5th వన్ వచ్చేసి సెబీ యాక్ట్ 1992 సెక్షన్ 11(2)(i) ప్రకారము సెబీకి తప్పుడు సమాచారం, మోసపూరిత లావాదేవీలు చేయడం. ఇక సెబీ ఎల్ఓడిఆర్ రెగ్యులేషన్స్ 2015 సెక్షన్ 4(2)(e) ప్రకారము పెట్టుబడిదారులకు పూర్తి స్పష్టమైన సమాచారం అందించడం తప్పనిసరి, కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా వాస్తవాలను దాచిపెట్టడం. కంపెనీల చట్టం కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 13(14) ప్రకారం ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడానికి సరైన విధి విధానాలు ఈ ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మారిస్తే పెద్ద ఇష్యూస్ ఉండే అని అనుకొని రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే దాన్ని పబ్లిక్ కంపెనీగా మార్చే ప్రయత్నం చేసిండు. ఈ ప్రయత్నంలో భాగంగా బొక్కగోర్లో పడ్డాడు, అందరికి దొరికిపోయిను, ఆగమైనరు. అప్పుల చెల్లింపు సామర్థ్యం గురించి సరైన వివరాలు వెల్లడించకపోవడం, సెబీ చట్టంలోని సెక్షన్ 15A 15HA ఉల్లంఘన అని చెప్పేసి ఇన్ని రకాలుగా 7 అంశాలలో ఉల్లంఘన జరిగింది. ఈ యాక్టులు ఏవైతే ఉన్నాయో, ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో, ఈ చట్టాల ప్రకారం రేవంత్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించిండు, నడుచుకోలేదు అని చెప్పేసి సెబీకు ఫిర్యాదు చేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. హెచ్సియు భూముల వివాదంలో పెద్ద లొల్లే నడిచింది, మనందరికీ తెలుసు. ఎటువంటి సమాచారం లేకుండా దాదాపు 62 బుల్డోజర్లను పెట్టి హెచ్సియు భూముల్లో ఉన్న అడవులను తొలిసివేసుకుంటా, అక్కడ ఉన్న విద్యార్థులను గుంటనక్కలతో పోల్చుకుంటా, వాళ్ళు ధర్నాలు చేస్తే, రాస్తారోకలు చేస్తే అక్కడ 144 సెక్షన్ అమలు పెట్టడం, మెయిన్ గేట్లకు తాళాలేయడం, ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో ఆ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో సపోర్ట్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఇటు బీజేపీ నాయకులు కూడా సపోర్ట్ చేయలేదు, దాని మీద మద్దతు ఇచ్చినట్టే చేసిరు. ఇక ఎంఐఎంఓలు అయితే మాకు సంబంధం లేని ముచ్చట అని చెప్పేసి వాళ్ళు ఊకున్నారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇక వాళ్ళు చేస్తున్న పనే కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయరు. అసలు ఈ సెబీ అంటే ఏంది, ఈ సెబీ ఏం చేస్తుంది అనేది తెలియాలి. సెబీ అంటే ఏంటంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు. ఇది భారతదేశంలో స్టాక్ మార్కెట్ మరియు సెక్యూరిటీస్ మార్కెట్ను నియంత్రించే ప్రభుత్వ సంస్థ. 1988లో స్థాపించబడిన సెబీ 1992లో సెబీ చట్టం ద్వారా చట్టబద్ధమైన అధికారాలు పొందింది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. అయితే ఈ సెబీ అంటే ప్రధాన లక్ష్యాలు ఏముంటాయంటే పెట్టుబడిదారుల రక్షణ, ఆర్థిక మార్కెట్లో పెట్టుబడిదారుల హక్కులను కాపాడడం ఈ సెబీ ప్రధాన లక్ష్యం. మార్కెట్ నియంత్రణ, స్టాక్ ఎక్స్చేంజ్లు, బ్రోకర్లు, కంపెనీలు మరియు ఇతర మార్కెట్ పాల్గొనే వాళ్ళను నియంత్రించడం. ఇక మార్కెట్ అభివృద్ధి, సెక్యూరిటీ మార్కెట్ను పారదర్శకంగా సమర్థవంతంగా అభివృద్ధి చేయడం. ఇక మోసాల నిరోధం, మార్కెట్ మ్యానిపులేషన్, ఇన్సైడర్ ట్రేడింగ్ వంటి అక్రమ కార్యక్రమాలను నిరోధించడం. సెబీ స్టాక్ ఎక్స్చేంజ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓలు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ మరియు ఇతర ఆర్థిక సంస్థలను నియంత్రిస్తూ భారత ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం మరియు విశ్వసనీయతను కాపాడుతూ ఉన్నది. సెబీ అనేది ఇందుకోసం పొందుపరచబడిన చట్టం, ఇందుకోసం తీసుకురాబడ్డ చట్టం. 1988లో స్థాపించబడి ఈ సెబీ 1992లో చట్టం ద్వారా చట్టబద్ధమైన అధికారాన్ని పొందింది. ఈ సెబీ మొత్తం మీద మోసం చేసిండ్రు, ఉల్లంఘించిండ్రు, భౌతికంగా కనబడుతున్న అంశాలను దాచిపెట్టిండ్రు. ఎన్నో విధాలుగా వాళ్ళు అప్పు తెచ్చుకోవడమే మా లక్ష్యము, తదుపరి టార్గెట్ అన్నట్లుగా ఆగా మేఘాల మీద నడిమధ్యలో బోకర్ని పెట్టి 169 కోట్ల రూపాయలు చెల్లించి మరి 10,000 కోట్ల అప్పు తీసుకున్నారు. ఆ అప్పు ఏం చేసిండ్రు సార్లు అంటే రైతు భరోసా ఇచ్చినామన్నారు. ఆ 4,000 కోట్లు కూడా రైతు భరోసా పైసలు మొన్నటి తాప విడుదల చేసిన పాపాన ఓలే. ఒకరు ఒక రకంగా మాట్లాడారు, ఒక రకంగా మాట్లాడిర్రు. ఇక ఈ హెచ్సియు భూముల వివాదంలో అంతకుముందే ఒక కమిటీ వచ్చింది, సుప్రీంకోర్టు నుంచి కమిటీ వచ్చింది. ఆ కమిటీకి కూడా ఆ హోటల్లో మాజీ మంత్రి హరీష్ రావు ఆయన టీము ఏంది హెచ్సియు భూముల గురించి అని మొత్తం మీద అన్ని వివరాలు వివరించడం జరిగింది. ఇప్పుడు సెబీకి కూడా, సెబీ చైర్మన్కు ఇక్కడ వాస్తవాలను దాచిపెట్టి సెబీ
చట్టంలో ఏవైతే పొందుపరచబడ్డాయో వాటిని ఉల్లంఘించరు అని చెప్పేసి సెబీ చైర్మన్కు కంప్లైంట్ చేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. మరి దీని మీద ఏం చెప్తారు, ఏం కథ, ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది రేపు చూద్దాం. హెచ్సియు భూముల వివాదంలో మాత్రము ఇది రేవంత్ రెడ్డి సర్కార్కు పెద్ద దెబ్బననే చెప్పుకోవాలి. రైట్, ఇక ఇంకొక వార్త, ఇందిరమ్మ ఇండ్ల భాగవతం ఎట్లున్నదంటే బీఆర్ఎస్ హయాంలో కొంచెం గోడకు నొక్కులు పడ్డా, కొంచెం గోడకు ఏమన్నా డ్యామేజ్ జరిగినా అక్కడికి పోయి ఇగో కేసీఆర్ హయాంలో కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కథ చూడుర్రి, కేసీఆర్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఎట్లా ఖరాబ్ అయినాయో చూడుర్రి అని చెప్పేసి ఇక్కడ మీరు ఒక ముచ్చట చెప్తే షాక్కు గురవుతారులా. నిజంగా ఎట్లా షాక్కు గురవుతారంటే గూనె పెంకలు పెట్టి స్లాబ్ పోసిండ్రు. ఇప్పుడు చెత్త పోతాం కదా బంగ్లాకు, ఆ చెత్త పోసే దాంట్లో సలాకలు పెట్టి చెత్త పోస్తారు. కానీ ఇక్కడ ఎక్కడా లేని విధంగా గూనె పెంకలు పెట్టి చెత్త పోసిర్రోలా. ఇదెక్కడ గమ్మతో ఇదెక్కడ లెక్కనో తెలియదు కానీ గూనె పెంకలు పెట్టి చెత్త పోసిర్రు. గింత ఘోరమా, గింత అన్యాయమా, గింత దారుణమా? ఇక చూడుర్రి, ఇందిరమ్మ ఇంటికి పెంకులతో స్లాబ్ వేసిన వైనం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ పెంకులు వేసి కట్టడంతో కుంగిన స్లాబ్ అని చెప్పేసి ఇక్కడ ఈ వీడియో మీకు పక్కకు నేను ప్లే చేస్తా. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇంట్లో ఒక 10% కూడా కంప్లీట్ చేసిన పాపాన ఓలే. ఇక పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏమో డాంబాలు కొడతా ఉన్నాడు. అది 20 లక్షల ఇండ్లు కడతామని అంటాడు. ఈ 3.5 ఏళ్ళల్లో 20 లక్షల ఇండ్లు కడతామని అంటాడు. అటు ఇటు ఒక 3.5 ఏళ్ళు వేసుకుంటే దాదాపు ఒక 6.5 లక్షల ఇల్లు కట్టాలి. మీరు ఏడాదిన్నర పొద్దులో ఎన్ని ఇల్లు కట్టినామని చెప్పేసి మాట్లాడితే ఏమీ లేవు అక్కడ, గుండు సున్నా. రైట్, 2 రోజులకే రేవంత్ రెడ్డి మాటను తుంగలో దొక్కిన కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్లో గొడవలపై రేవంత్ రెడ్డి మండిపడి 2 రోజులైన గడవక ముందు గాంధీభవన్లో మలక్పేట కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరిగింది. కుక్కతో ఒక రాయి కడితే చక్కగా అవుతుందా, కాంగ్రెస్ నేతలు లొల్లి పెట్టుకోకుండా మానతారని చెప్పేసి ఈ వార్త చూసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఫ్రీ బస్సు గురించి ఒకటి చెప్పిన కదా, మధ్యలోనే దించిపోయారని చెప్పేసి ఆధార్ కార్డు అప్డేట్ కాలేదని. దారిలో వెళ్తుంటే ఆధార్ కార్డు అప్డేట్ లేదని చెప్పేసి చిన్నపిల్ల తల్లి జ్వరం వచ్చిన వాళ్ళని, ఆపరేషన్ అయిన వాళ్ళని ఆధార్ కార్డు మీ అప్డేట్ కాలేదని చెప్పేసి నడి రోడ్లో హైవే మీద దించిపోయారు. కండక్టర్, బస్సు డ్రైవర్ ఇదేం పద్ధతి, ఇదే రాజ్యం, మాకు చాలా ఇబ్బంది ఉంది, ఇట్లా చేసి పంపించారు మమ్మల్ని. చూడండి, హైవే మీద చాలా హైవే మీద లారీలు పోయే హైవే మీద మమ్మల్ని. ఇది ఫ్రీ బస్సు కథ. ఇక ఇందిరమ్మ ఇండ్లపై గాలి మాటలు చెప్తా ఉన్నాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఈ ఏడాది 4.5 లక్షల ఇండ్లు పూర్తి చేస్తామని గప్పాలు కొడుతున్న పొంగిలేటి ఇంటికి 5 లక్షల లెక్కన ఏడాదికి 4.5 లక్షల ఇండ్లు పూర్తి చేయాలంటే 25,000 కోట్ల పైనే ఖర్చు. 2.37 లక్షల మందికి మంజూరు పత్రాలు ఇచ్చామంటూ అబద్ధాలు మంజూరు అయినవి లక్షలోపై కనీసం 100 ఇండ్లకు కూడా పడని మొదటి దఫా పైసలు. కనీసం ఆ ₹1,00,000 కూడా 71,000 మందికి పత్రాలు ఇస్తే 71,000 మందిలో 31,000 మంది ముగ్గు వేసుకున్నారు. ఆ 31,000 మందిలో 1,250 మంది బేస్మెంట్లు చెప్పారు. కనీసం 100 మందికి కూడా మొదటి దఫా ఇచ్చే ₹1,00,000 పడలే. రాష్ట్ర వ్యాప్తంగా లెక్క తీసుకుంటే ఇక్కడనేమో ఈయన ఈ విధంగా డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ మీద ఎన్ని అబద్ధాలు ఆడానో అన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇక మీడియా ముందు హడావిడి తప్పితే క్షేత్రస్థాయిలో కనీసం కదలిక లేదు. ఇందిరమ్మ ఇళ్ళ నేపథ్యంలో ఎక్కడికి పోతే అక్కడ ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ పోతే అక్కడ రైతులను మంత్రులను తరిమి కొడతా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నేపథ్యంలో, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మంత్రులను తరిమి కొడతా ఉన్నారు. కొత్తగా ఎంపికైన ఈ వివేక్ వెంకట స్వామిని కూడా నిన్న తరిమి కొట్టిర్రు అక్కడ మహిళలు. ఇక జగ్గారెడ్డి కొన్ని మాటలు మాట్లాడినరులా. ఏం మాట్లాడారంటే ఈ 3.5 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడట. కాకపోతే ఈ తర్వాత 5 ఏళ్ళు కూడా ఆయననే అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాడట. ఇక మిగతా 9 ఏళ్ళ తర్వాత జగ్గారెడ్డి అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తాడట. అంటే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నం చేస్తాడట. రైడ్ మొత్తం మీద పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి అయితే అధ్వానంగా తయారైంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమే ఆ పార్టీకి మద్దతు చేసిన, కాంగ్రెస్ పార్టీలో ఉన్ననా బీఆర్ఎస్ పార్టీలో ఉన్ననా అని ప్రజలకు తెలుసు. ప్రజలు గొప్పగా కన్ఫ్యూజ్ అవుతారు. మీ నియోజకవర్గంలో ఏ పార్టీలు ఉన్నారో, అసలు ఏ పార్టీలో లేకుండా పోయినరా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పేసి అక్కడ చూస్తేనేమో అక్కడ లుకలుకలు అట్లున్నాయి. రైట్, ఈ పరిస్థితి అయితే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు అయిపోయింది కథ. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి పడతలేదు, రేవంత్ రెడ్డి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడతలేదు. డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం దగ్గరికి పోయి అల్టిమేటం జారీ చేసిండట. ఈ క్యాబినెట్లో ఉండను, ఈ సర్కార్లో ఉండను, ఆయన తప్పిస్తారా నన్ను ఒమ్మంటారా, ఆయన తప్పిస్తాడే తప్పిండ్రి, నన్ను ఒమ్మని చెప్తే నేను సపరేట్గా వెళ్ళిపోతా.
ఇరిగేషన్ శాఖలో తలదూరుస్తా ఉన్నాడు, కావాల్సుకుని బదనాం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మొన్ననే నేను చెప్పిన రేవంత్ రెడ్డి కట్టప్ప పాత్ర పోషిస్తా ఉన్నాడు అని చెప్పేసి. కట్టప్ప పాత్ర అంటే ఇక్కడ బలాబలాలను చూపించుకోవడానికి 10 మందితో యుద్ధం చేసి ఆ 10 మందిలో యుద్ధం అంటే ఆ యుద్ధం కాదు, మళ్ళీ భౌతిక యుద్ధం కాదు, సామర్థ్యం చూపించుకునే యుద్ధం. ఆ యుద్ధం చేసి ఆ 10 మంది కంటే నేనే సమర్థుడను, సామర్థ్యం గలవాడిని అని చెప్పేసి నిరూపించుకోవడానికి 2 మార్గాలు ఉంటాయి. వాళ్ళతో యుద్ధం చేయాలి, గెలవాలి. రెండోది వెన్నుపోటు పొడవాలి. ఈ వెన్నుపోటు రాజకీయాలతో ముంగడికి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో ఈ 2వ అంశమే నడుస్తూ ఉన్నదని మొన్ననే వచ్చింది వార్త నేను చెప్పిన. రేవంత్ రెడ్డి గారు ఇదే విధానాన్ని ఎంచుకొని ముంగడికి పోతా ఉన్నారని చెప్పేసి. నెంబర్ 2 అని చెప్పేసి చెప్పుకుంటున్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని మూలకు పడేసిండు, ఆయనను సపోర్ట్ చేయకుండా చేసిండు. ఏ విధంగా? కేంద్ర సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ కేంద్ర సంస్థలను ఏసీబీ దాడులు, ఈడీ రైడ్స్ చేపించింది రేవంత్ రెడ్డి. ఆ లెక్కలు కూడా బయటికి రాకుండా చేసింది రేవంత్ రెడ్డి. ఆ లెక్కలు ఎందుకు బయటికి రాకుండా చేసిండు అని అంటే ఆయనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి. ఇక నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే, నువ్వు ఎక్కువ తక్కువ చేస్తే చిన్న పోరగాన్లు కదా, నువ్వు ఇదిత్తనే అదిత్తనే ఇదిత్తా అని అంటారు కదా. రేవంత్ రెడ్డి కూడా గట్లనే చేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని దాదాపు నెంబర్ 2 కాదు కదా 10వ స్థానం కూడా లేకుండా చేసిండు. ఆయన సపోర్ట్ చేస్తలేడు, ఆయన శాఖలో కూడా సపోర్ట్ చేస్తలేడు. ఏమనంటే బాంబుల శాఖ మంత్రిగా పేరు పోయిండు. అప్పుడో బాంబు వేలుస్తుండే, ఇప్పుడు ఏ బాంబు వేలుస్తలేడు. లేక మొన్నో బాంబు వేలిస్తే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో తిట్టిపిచ్చిండు రేవంత్ రెడ్డి. రైట్, ఆయన అట్ల పలసన చేసిండు. ఇక బట్టి విక్రమార్కను మొత్తం మీద ఏమంటారు, కమిషన్లు ఏకంగా కాంట్రాక్టర్లు అందరూ పోయి బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట్నే 20% కమిషన్ పాలన నడుస్తూ ఉన్నదని చెప్పేసి బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట్నే ధర్నాలు చేసిరు. ఆర్థిక శాఖలో కమిషన్ల పాలన నడుస్తూ ఉన్నదని చెప్పేసి అట్లా చేసిరు. ఇవి వాస్తవాలే కావచ్చు, కానీ బయటకు పొక్కేటట్టు చేసిరని కొందరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని మారవాలనా వద్దా అని అధిష్టానము ముచ్చట్లు పెట్టుకున్న క్రమంలో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డినే పిలిపించుకొని కొన్ని అంశాల మీద చర్చలు జరిపిండ్రు. నేను మొన్నటి నుంచి చెప్పుకుంటానే వస్తా ఉన్నా. ఈ చర్చలు జరిపిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సలహాలు సూచనలు తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటా ఉన్నారు అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం. అయితే ఈయన కొంచెం ఏమైనా మాట్లాడితే దాన్ని పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓ చెక్కు పెట్టే ప్రయత్నం చేసిరని ముచ్చట వినబడుతున్నాయి. మొన్న ధర్మపురి అరవింద్, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మేబీ రేవంత్ రెడ్డి మాటలకు అనుగుణంగా మాట్లాడిరేమో, రేవంత్ రెడ్డి మైండ్ సెట్కి అనుగుణంగా మాట్లాడిరేమో అని ఇయ్యాల డౌట్ వస్తుంది. ధర్మపురి అరవింద్ ఏం చెప్పిండు మొన్న ఈ బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు, ఇది జనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ జనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోమని ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేసీఆర్ చెప్పిండు. అందుకే కేసీఆర్ మాట మీదకి వెళ్ళి నడుస్తా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ధర్మపురి అరవింద్ మాట్లాడిరు, మనం చూసినాం. రైట్, ఇక అంత నిజాయితీగా ఉన్నప్పుడు కూడా నన్ను కోవట్టుగా మార్చే చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా ఇరిగేషన్ శాఖలో ఏలు పెడతా ఉన్నారు. అధికారుల నుంచి నా సంబంధం లేకుండా, నా ప్రమేయం లేకుండా వివరాలన్నీ సేకరిస్తూ ఉన్నారు. అధికారులకు ఆయననే ముచ్చట్లు చెప్తా ఉన్నాడు అని చెప్పేసి అల్టిమేటం జారీ చేసి వచ్చిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం దగ్గర. ఇక మరి అధిష్టానం ఏం చెప్పిందట అంటే ఉండాలి, మీలాంటి సీనియర్ నాయకులు ఉండాలి, చూద్దాము. ఒకవేళ ప్రభుత్వం కూలిపోతుందని అనుకుంటుర్రా రేవంత్ రెడ్డిని మారుస్తే తెలియదు, కానీ ఇక మరి ఏమనుకుంటారు ఏం కథ ఆల్రెడీ సీనియర్ మంత్రే చెప్పిండంట. ఇప్పుడు ఏ సందర్భం లేకుండా, ఏ కారణం లేకుండా రేవంత్ రెడ్డిని మారుస్తే ఆగమవుతుంది కథ అని చెప్పేసి ఆ సీనియర్ మంత్రే చెప్పిండట. రైట్, వీళ్ళిద్దరికి పడతలేదు ఈ కథ ఇట్లున్నది. వీళ్ళిద్దరికి పడతలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు అయిపోయింది. ఉంటే రేవంత్ రెడ్డి అని ఉండాలి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఉండాలి అన్నట్లు అయిపోయింది. అప్పటికే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొంతమంది ఆ ఢిల్లీలో పోయి ఢిల్లీ అధిష్టానం దగ్గర కలిసి వచ్చిన మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే వార్నింగ్ ఇచ్చారు. మొన్న గాంధీ భవన్లో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు కదా, ఈ సమావేశంలో ఇక వీళ్ళకే వార్నింగ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఏమని వార్నింగ్ ఇచ్చిండు, ఇంకా 10 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటా, నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, వచ్చే 5 ఏళ్ళు మీరు ఎట్లా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనో ఆ బాధ్యతలు మీరు తీసుకోర్రి, ఇప్పుడు మీరు నోరు మూసుకొని ఉండుర్రి, నేను చేసేది చూడుర్రు అన్నట్లే అల్టిమేటం జారీ చేసినట్టే చెప్పిండు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో రైట్ మొత్తం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలో సివిల్ సప్లై శాఖలో 1000 కోట్ల అవినీతి లేకపోతే 1000 కోట్ల స్కామ్ అనే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అవి ఇందులో భాగంగా నిజంగా సివిల్ సప్లై శాఖలో అవినీతి జరిగిందా అనేది రేపు తెలుస్తుంది. నిజం నిలకడ మీద తెలవాల్సిన అవసరం ఉన్నది.
రైట్. ఇక రైతు భరోసాతోని పెద్ద గ్యాంబ్లింగ్ మొదలుపెట్టిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికలు రివర్స్లో నిర్వహించడానికి సిద్ధమవుతా ఉన్నాడు. సర్పంచ్ ఎన్నికలు ముందరనే ఉంటాయి, తర్వాత ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ ఉంటాయి. కానీ ముందుగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు రివర్స్లో పోతా ఉన్నాడు. రివర్స్ పోవడానికి కారణం ఏందయ్య అంటే సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తు మీద గెలవరు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పార్టీ గుర్తు చెప్పుకొని గెలుస్తారు. కాబట్టి ఇప్పుడు మేము రైతు భరోసా వేసినాం, రైతు భరోసా అమలు చేసినాం అని చెప్పేసి ఇలా పట్టిక విడుదల చేసిర్రు. అన్నిట్లల్లా అలా దొరికిపోయారు, అడ్డంగా దొరికిపోయారు. ఏదైతే పోయిన ప్రభుత్వం కేసీఆర్ హయాంలో రైతు భరోసా పథకాన్ని మొదలుపెట్టి ఈ రైతు భరోసా పథకం కింద 11 విడతలు 78,000 కోట్ల రూపాయలు విడతకు ఎప్పుడు కూడా దాటకుండా 78,000 కోట్ల రూపాయలను రైతు ఖాతాలలో వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ పట్టికను విడుదల చేసిండ్రు, మధ్యలో 2 సార్లు డ్యాషులు పెట్టుకుంటూ పోయిర్రు. అంటే ఆ యాసంగి వానాకాలం రైతు భరోసా పైసలు ఇవ్వలేదని చెప్పేసి పోయిన తాపు ఇవ్వలేదు, అంతకుముందు ఇవ్వలేదు కాబట్టి ఆడ డ్యాషులు పెట్టుకుంటూ పోయిర్రు. ఇగో మేమే ఇచ్చినాము 9 రోజులలో 9,000 కోట్లు ఏ ప్రభుత్వం జమ చేయాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది. ఇది 2వ ప్రభుత్వం కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పార్టీ 15 ఏలుబడి చేసింది కదా. రైట్. ఇక్కడ మొత్తం మీద ఆ ప్రభుత్వం ఏం చేసింది, 9,000 కోట్లు ఒకటేసారి విడుదల చేయలేదు. 9 రోజులలో ఇచ్చిన మాట ప్రకారం 9,000 కోట్లు విడుదల చేసి రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినామని చెప్పారు కదా. అయితే వాళ్ళ ముచ్చట వాళ్ళే బయట పెట్టుకున్నారు, ఇద్దరు తీసుకున్నారు. ఇక ఇవల్ల ఇలాంటి అంశాలు, ఇక ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అడిగితే నేను కాంగ్రెస్లోనైనా బీఆర్ఎస్లో ఉన్నారో నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఇక మరి ఆయన ఏ ఏ ఏ పార్టీలో ఉన్నారనేది మనం క్లియర్ కట్గా ఓ పోల్ పెడదాం, ఓ రోజు ఆయనకు ఆ పోల్ పంపించే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇక పార్టీ మారిన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అందరి పరిస్థితులే, ఒకళ్ళిద్దరి పరిస్థితి కాదు, అందరి పరిస్థితి ఇట్లనే ఉన్నది. ఇవి ఈరోజు ప్రధానంగా హైలైట్ అయిన అంశాలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉంటారు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తే వాళ్ళందరూ ఒక లైక్ కొట్టురి, షేర్ కొట్టురి, ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందిండ్రి. జై తెలంగాణ, శనార్థి.